నలుగురు వచ్చారు. సో బహుశా వాళ్ళకి లింక్ వెళ్ళలేదా ఏమైంటుంది? మోహన్ లింక్ రాలేదా ఎట్లా? మైక్ ఆన్ చేసి మాట్లాడండి. సార్ అది లింక్ ఓపెన్ కాలేదు సార్ నాకు. ఏది సార్ లింక్ లక్ష్యంలో రాలేదు సార్, దీంట్లో వచ్చింది, యోగ యజ్ఞాలో వచ్చింది, ఓపెన్ అయింది. నేను యోగ పెడతాను యజ్ఞ సార్, ఆ గ్రూప్ లో కూడా పెడతాను సార్. పెట్టాను నేను చూసి పెట్టేశాను. పెట్టారండి. పెట్టాను. సో ఇప్పుడు అంటే మిగతా కూడా వస్తే బెటర్ ఏమో. నామని మీ దగ్గర ఇప్పుడు నాకేంటంటే ఇవాళ నాకు నా సిపియు పోయింది, సిస్టమ్ పోయింది, కరెంట్ ఫ్లక్చుయేషన్స్ వచ్చి మన గాలికి సిపియు కాలిపోయింది. సో ఎనీవే నాకు ఇవాళ మీరు చేసి ఎవరైనా సరే ఎవరు హెల్ప్ చేయాలంటే నాకు ఒకళ్ళు సిస్టమ్ ఎదురుగుండా ఉండో, లేదంటే ఫోను, లేదంటే ఇంకో సెకండ్ గ్యాడ్జెట్ పెట్టుకుని కొద్దిగా నాకు ఆ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరు ఆ యోగ సూత్రాన్ని చదువుతూ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకు మించి నాకు ఇంకొక మార్గం మధ్యాహ్నం నుంచి ఆలోచించిన నాకు ఇంకేం దొరకలా. ఎవరొకళ్ళు మీకు సిస్టమ్ ఎదురుగుండా ఉంటే, ఇది ఆల్రెడీ సిస్టమ్ ఉందనుకోండి, లేదంటే ఒక ప్యాడ్ ఒక ఫోన్ ఉందనుకోండి, అది ఓపెన్ చేసి పతంజలి యోగ సూత్రాలు ఓపెన్ చేయండి. సూత్రాలు ఓపెన్ చేసి మీరు చదివితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజ్ ఇట్ ఓకే? ఎవరికైనా కుదురుతుందా? కుదరదా? కుదరపతి చెప్పేయండి మళ్ళీ. సార్ అవుతుంది సార్, ఒకసారి చూస్తాను. పతంజలి యోగ సూత్రాలు వికీ సోర్స్ ఉంటుందమ్మా. వికీ సోర్స్ లో దాంట్లో 4 పాదాలు డిఫరెంట్ గా ఉంటే సాధన పాద తీసుకో, ఓపెన్ చేసి నీ దగ్గర పెట్టుకో. ఊరికే ఈ లోపల ప్రాణాయామ గురించి డౌట్స్ ఉంటే అడగండి. నేను చెప్పింది మన ప్రాణాయామ మీకు అర్థమైందా, అర్థం కాలేదా? ఎందుకంటే ఇది ఇప్పుడు మనం చేస్తున్న ప్రాణాయామ అల్టిమేట్ ప్రాణాయామం నాకు తెలుసు. నేను ప్రాణాయామం నేను చెప్పాను, చూశాను, చేశాను. కానీ సోర్స్ ఒకసారి చెప్పండి సార్. వికీ సోర్స్ పతంజలి యోగ సూత్రములు తెలుగు వికీ సోర్స్ అనుకుంటాం. వికీ సోర్స్ తెలుగు అనుకుంటాం, మీకు ఈజీగా ఉంటాం. వచ్చిందా? చూస్తాను సార్. అంటే ఇంకో ఫోన్ లో నెట్ లేదు, అది కనెక్షన్ మూలాలను అడిగినప్పుడు 4 దగ్గరికి వెళ్ళు, 4 వస్తే దాంట్లో సాధన పాదం ఓపెన్ చేసుకో. సో ఇలా ప్రాణాయామ గురించి నాతో మాట్లాడండి. కొంతమంది ఆల్రెడీ ప్రాణాయామ క్లాస్లోకి వచ్చేవాడు, అర్థం ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదా అందరికి డౌట్స్ ఏం లేవా? ఏమంటే ప్రాణాయామం మహేష్ మీకు అర్థమవుతుందా? నేను చెప్పిన ప్రాణాయామం బృందామని చేసిన నిశ్శబ్ద పూర్వకం అర్థమైందా లేదు? ఎందుకంటే ఇది అర్థమైందిలే అనుకుంటే మనం తప్పుదారిలో వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను ఫస్ట్ వీక్ లోనే మిమ్మల్ని కరెక్ట్ చేయాలి. తర్వాత మీరే అంటారు నన్ను, మీరు అప్పుడు ఏంటది తోటకూర దొంగతనం చేసినప్పుడు ఎందుకు చెప్పలేదు, నాకు జైల్లో పెట్టే వరకు ఎందుకు వెయిట్ చేసావు అంటారు. నన్నే మీరు ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ 1 వీక్ తీసుకుని మీకు గుర్తుపెట్టుకోండి. 1 మండే నుంచి మొదలు పెడితే ఈ వీక్ అంతా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే మీకు అర్థం కాలేదేమో భయం. నాకు గుర్తుపెట్టుకుని, నాకు భయం ఎక్కువ. నేను సరిగ్గా చెప్పలేకపోతున్నానా, వీళ్ళకి సరిగ్గా చేయలేకపోతున్నారా, అర్థం కాలేదా ఏంటి? ఎందుకంటే డెఫినెట్గా ఇది కొత్త ఇన్స్ట్రక్షను, కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త సాధన. ఇప్పటి వరకు ఎవరు దీన్ని ఈ రకంగా ఎవరు చేసినట్టు నేను ఎక్కడ చూడలే. అందుకోసం నేను ఒకవేళ మిమ్మల్ని మిస్లీడ్ చేస్తానేమో అని ఒక భయంతో ఎన్నిసార్లు అడుగుతున్నాను. లేదండి మాకు అంతా ఇదంతా కొట్టిన బిడ్డ మీరు చెప్పడం మాకు ఇంత ముందే తెలుసు అనుకుంటే అది సమస్య లేదు. చక్క టక్ 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 నెక్స్ట్ చాలా ప్రాణాయామాలు ఉండి దాంట్లో మెల్లగా ఒక దాని తర్వాత వెళ్ళిపోదాం. జస్ట్
సార్ నేను మోహన్ మాట్లాడుతున్నాను సార్. నువ్వు లాస్ట్ లో మాట్లాడితే నువ్వు మిగతా వాళ్ళు మాట్లాడు. మహేశ్వరి గారు కానీ, రాణి కానీ, లేదంటే ఇంకా కిరణ్ కుమార్ గారు కానీ, నళిని కానీ, సూర్యకుమార్ గారు కానీ, వీళ్ళు క్లాస్కి వస్తున్నారు. సార్ ఆ, నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. అయితే పూరకం చేసినప్పుడు కొంచెం ఇట్లా కొంచెం ఉక్కిరి బిక్కిరి అవుతుంది సార్. అప్పుడు మీరు అది చెప్పారు కదా, అంత ముందు దాన్ని తగ్గించుకోవాలి. ఓకే అంటే రేచకమైన తగ్గించుకోవాలి, కుంభకమైన తగ్గించుకోవాలి. ఈ రెండిట్లో ఒక కొంచెం ఇట్లా తగ్గించుకోండి, అది ఫ్రీగా వెళ్ళిపోయేలా ప్లాన్ చేసుకోండి. ఇది వచ్చే ప్రాబ్లం అందరికీ వస్తుంది. ఇదే పెద్ద విషయం కాదు, మెల్లగా అర్థమైపోతుంది. గుడ్. మిగతా వాళ్ళు కూడా క్లాస్కి వచ్చే ముందు అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వెళ్దాం. అయిపోయిందా? నళిని, నీకు అర్థమైందమ్మా? లేదు సార్, కొద్దిగా డౌట్ ఉంది. ఇక్కడ డౌట్ అంటే శ్వాస పీల్చుకుంటున్నాము, వదులుతున్నాము, కానీ ఎక్కడైతే మనం ఆటోమేటిక్ గా తీసుకుంటున్నాం చూసారా సార్, ఆటోమేటిక్ గా తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా వెళ్తుంది. కానీ పొద్దున నేను బాగా అబ్జర్వ్ చేశాను, ఎంటర్ అయినప్పుడు ఆ ప్రాసెస్ లో నాకు బయటికి వదలటం స్లోగా వదలలేకపోతున్నా. హోల్డింగ్ చేసినంత కెపాసిటీ నేను వదలటానికి అంత టైం తీసుకోలేకపోతున్నాను. అదే నేను ఏ రేషియో చెప్పా? అసలు గాలి వదలడం అనేది మనకి ఎక్కడ ఉంది దీంట్లో? గాలి వదలడం మీద దృష్టి ఎక్కడ పెడుతున్నాం మనం? దానికి ఎక్కువ టైం అంటే దాన్ని నిశ్శేష రేచి ఇంతకుముందు చేసిందే కదా. అది గాలి వదిలేస్తున్నారు, వదిలేసినప్పుడు కష్టం ఏముంది? అసలు వదలడానికి కష్టం ఏముంది? అంటే స్లోగా వదలాలి కదా, ఎంతైతే పర్సంటేజ్ తీసుకున్నామో అట్లాగే స్లోగా వదలాల్సింది. నాకు స్టెప్పులుగా వదలాల్సి వస్తుంది. అప్పుడు ఆపేసి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయి. ఓకే సార్. ఇప్పుడు వదలడంలో సమస్య రాదమ్మా, వదలడంలో సమస్య రాదు, ఆపడంలో సమస్య రాదు. ఒకవేళ ఇందాక మన మహేశ్వర్ గారు చెప్పినట్టుగా ఇంత ముందున్న లాస్ట్ టైం మంగళవారం బుధవారం అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో ఏంటంటే సడన్ గా వెళ్ళిపోతుంది లోపలికి గాలి. అది పీల్చబడడం కంటే కూడా అది సంథింగ్ లైక్ ఒక సక్షన్ లాగా వెళ్ళిపోతుంది అనేది ఒక సమస్య. అది కరెక్ట్. ఎందుకంటే మీరు ఎక్కువగా వదిలేసి ఎక్కువసేపు ఆపేస్తే మళ్ళీ పీల్చడంలో కొద్దిగా ఇబ్బంది వస్తుంది. బిగినింగ్ లో కాదు, తర్వాత కూడా. అలా ఎప్పుడు అనిపించినా కూడా ఆ వదిలే టైము తగ్గించండి, ఆపే టైము తగ్గించండి. 1:1 పెట్టుకోండి ముందు, సింపుల్. అందుకే ఈ రెండో రోజున నేను ఎక్కువ చెప్పి 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు పూర్తి తగ్గించేశాను. మీరు జాగ్రత్తగా గమనించి ఉంటే నేను సెకండ్ డేనే డీప్గా వెళ్ళిపోయా. నాకు అర్థమైంది. సెకండ్ డే వెళ్ళిన తర్వాత వీళ్ళకి అర్థం కాలేదు. అందు గురించి ఇవాళ కూడా లాస్ట్ రోజు కూడా వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఇంకా థ్యాంక్ యూ సార్. డైలీ వాళ్ళు ఏదో టైం చెప్తారు, ఆ టైం బట్టి. థ్యాంక్స్ భయ్యా. ఉన్నాయా డౌట్స్? ఆమె నేను రెడీనా సార్? రెడీనే సార్. కాకపోతే ఇక్కడ ఓన్లీ 3-4 లైన్స్ మాత్రమే చూపిస్తుంది. 3-4 లైన్స్ మాత్రమే చూపిస్తుంది సార్, ఎక్కువ కంటెంట్ ఏం చూపించట్లేదు. కాదు. ఇప్పుడు ఏమేమి చూపించి చెప్పు. నీకు హోస్ట్ ఇస్తాను. వెళ్ళాను సార్. నీకు హోస్ట్ ఇస్తున్నా? వేరే ఫోన్ లో ఓపెన్ చేశాను సార్, సేమ్ ఫోన్ కాదు. ఏమొస్తుంది? వికీ సోర్స్ లోకి వెళ్ళమన్నారు కదా సార్. అందులో సాధన పాదం ఓపెన్ చేశాను. వెరీ గుడ్. ఒక లైన్ ఉంటుంది, ఒక్కొక్క సూత్రం ఒక్కొక్క లైన్ ఉంటుంది.
అవునా? దాని కింద ఎక్స్ప్లెనేషన్ కూడా 2 lines 3 lines అలా అంతే. ఉంది అంతే. నాకు అది చాలమ్మా, అది చాలు, నాకు అది చాలా ఓకే అంతే. సార్. ఎందుకంటే అయితే వచ్చింది సార్ మరి. నాకు సిస్టమ్ లేకపోవడంతో ఏంటంటే నేను మీకు దాన్ని చేయడం కుదరట్లేదు, నేను చదివి ఎక్స్ప్లెయిన్ చేయడం కాబట్టి మీరు చదువుతున్నారు అనుకోండి, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాణాయామం అయిపోయిందా? ఇంకా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ మంత్ ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఎస్ సార్ రాణి సార్ నేను. చెప్పమ్మా. సార్ నిన్ననే స్టార్ట్ చేసినట్టు కాదు సార్, కొంచెం దమ్ వచ్చినట్టు అవుతుంది సార్. ఉంటది, బిగినింగ్ లో ఉంటది. అంతే సార్, అదే వదలడం ఆపడం కొద్దిగా మార్చుకోండి, తగ్గించేసేయండి. అంటే మనం ఏంటంటే సాధారణంగా మీరే కాదు నేనని కదా, ఎవరైనా ఏంటంటే మనుషులకు సహజమైన లక్షణం ఏంటంటే కొత్త విషయాలు వచ్చినప్పుడు ఏంటంటే మనం ఎక్కువగా బాగా చేద్దాము, ఇంకా ఎక్కువ చేద్దాం, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు దీన్ని. ఈ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో ఏంటంటే అసలు చేయడం కుదరదు. ఎవరు చుట్టాలు వచ్చిన వాళ్ళు బాగా ఎక్కువ పెట్టాలన్నప్పుడు ఆరోగ్యం పాడవుతాయి వంటలు మనకి. ఇది పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ చాలా మందిలో ఉంటుంది, అందులో మనిషి ప్రతి వాళ్ళలో ఉంటుంది. కాబట్టి వదలమన్నాడు కదా అని చెప్పేసి ఇలా పూర్తిగా వదిలేసి, ఆపమన్నాడు కదా అని చెప్పేసి శక్తికి మించి ఆపేస్తే లోపలికి వెళ్దాం, అక్కడ ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. వెరీ వెరీ కామన్, వెరీ కామన్. ఇక్కడే మీరు గమనించుకోండి. అక్కడ మీరు నార్మల్ బ్రీదింగ్ వచ్చేసినా వెయిట్ చేయండి, లేదంటే ఆ వదలడం ఆపడం అనేది కొద్దిగా తగ్గించి ముందు ఊరినే 1:1:1:1 4 ఒకటే చేసుకోండి, సింపుల్ గా అయిపోద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారు, మీకు అర్థమైందా? మోహన్ చెప్పండి. అదే సార్, ఇప్పుడు మీరు చెప్పిందే ఒకేసారి జర్క్ ఇస్తాం లోపలికి వెళ్ళేటప్పుడు. మీరు అన్నట్టు వర్క్ చేస్తే తగ్గుద్ది, అది ఈజీ అవుతుంది. కరెక్ట్. మొట్టమొదట్లో కష్టం అనిపించింది, ఇప్పుడు కొంచెం తగ్గించాం సైకిల్. కరెక్ట్. అదే చెప్తున్నాను కదా, అది నాకు అర్థమైంది మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు. అందు గురించి నేను ఇంత ఎప్పుడు కూడా ఒక ప్రాణాయామానికి 1 week లో ఆల్రెడీ 2-3 ప్రాణాయామాలు గడిపేవాళ్ళం మనం, 2-3 స్టెప్లకి. ఈసారి అసలు ఒక స్టెప్ లోనే ఉండిపోయాం మనం. రీజన్ ఏంటంటే ఇది కొత్త ఫినామినా, ఇది మనకు తెలియదు. పీల్చు వదులు అనేది కామన్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ నేనేం పీల్చొద్దు అంటున్నా, వదలమంటున్నా, వదిలిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు మనకి. అంటే మనం స్ట్రక్ అవుతాం. అంటే ప్రాసెస్ తప్పు కాదు, అక్కడ ఆలోచన. అంటే మన బ్రెయిన్, మన మనసు ఏం చేస్తుందంటే, మనసు ఎప్పుడూ కూడా కష్టపడడానికి ఇష్టపడదు. ఫస్ట్ ఏదైనా ఒక కొత్త పని చెప్పాను అనుకోండి, డినయల్ అంటారు దాన్ని. డినయల్ అంటే ఏంటి? సైకాలజీ ప్రకారం ఇప్పుడు అత్తగారింటికి కొత్త కోడలు వచ్చింది అనుకోండి, ఆ కోడల్ని ఆ అత్తగారు యాక్సెప్ట్ చేయదు. ఏ అత్తైనా సరే యాక్సెప్ట్ చేయదు. మీరు ఇప్పుడు ఆడవాళ్ళు కదా, మీరు అందరూ మళ్ళీ మీరు కోడలు వచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయరు. అది న్యాచురల్ డినయల్ అంటారు. అలాగే ఆఫీసులో చూడండి, ఆఫీసులో ఎవరైనా కొత్తగా మన దగ్గర పనిచేయడానికి మన తోటి ఎవరైనా కొలీగ్స్ వచ్చారనుకోండి, వాళ్ళు ఫస్ట్ లో వాడిని ఏ రకంగా ఇబ్బంది పెడదామని చూస్తాం తప్పించి వాడిని యాక్సెప్ట్ చేయడం, దీన్ని డినయల్ అంటారు. ఇది ఇవాళ కాదు, మన డిఎన్ఏలను ఆ డినయల్ అంటారు. అందుకని ఇది మీరు ఏదో కొత్తది నేర్పేస్తుంటే మైండ్ ఏమనుకుంటుంది అంటే, కొత్తది నేర్చుకున్న ఉత్సాహం కంటే కూడా, గుర్తుపెట్టుకోండి, యాక్చువల్ ఉత్సాహం రావాలి అక్కడ మనకి. అని కొత్తది వచ్చింది నేర్చుకుందాం అనే దానికంటే కూడా ఇక్కడ డినైల్ వేస్తాం. ఎందుకు అంటే ఇక్కడ నేర్చుకోవడం కొత్తది, అమ్మో ఏంటో ఇది ఏదో చెప్తున్నాడు అనిపిస్తుంది. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే మటుకు రియల్ గా అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఎందుకంటే నేను చేసి నీకు చెప్తున్నా, నేను ఏదైనా సరే నేను ముందు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు సాధన తీసుకొస్తాను. డైరెక్ట్గా ఎక్కడో చూసి డైరెక్ట్గా వచ్చాను ఎప్పుడు, నేను 2-3 సార్లు చేస్తాను. నన్ను నాలో కొద్దిగా పంపించుకుని అర్థం చేసుకుని అప్పుడే మీకు చెప్తాను ఏదైనా సరే. డైరెక్ట్గా అయితే నేను ఆ చదివి ఇక్కడ మీకు చెప్పాడు నాకు ఇష్టం ఉండదు అట్లా. ఎస్, ఆటోమేటిక్ గా పీల్చుకొని వదిలేటప్పుడు మీరు కంటిన్యూగా చేయమన్నారు. అక్కడ కూడా ఒక 4 సార్లు చేసి మళ్ళీ బ్రేక్ ఇస్తే వదలడం ఎగ్జాక్ట్లీ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. కరెక్ట్.
కరెక్ట్. తర్వాత చివర్లో మీరు బ్రీతింగ్ చూసుకోండి అన్నారు. అప్పుడు చాలా కామ్ గా ఉన్నింది సార్ లాస్ట్. ఏంటంటే మీకు మీరు అప్పుడు గమనిస్తే లాస్ట్ లో అయిపోయిన తర్వాత బ్రీద్ అవుట్ ఎక్కువైపోతా ఉంటుంది. మనకు మామూలుగా చేసినా కూడా డీప్ బ్రీద్ అవుట్ అయిపోయింది, డీప్ బ్రీద్ అవుట్ అవుతా ఉంటుంది. అంటే మనకి ఆటోమేటిక్ గా మనకి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అయిపోయింది అనమాట. అవును. దానిలో మనకు తెలియదు కదా, శ్వాసించడం మనకే తెలియదు. ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేసిన లాస్ట్ 1 or 2 minutes ఆగమని చెప్తాను నేను, అబ్జర్వ్ చేయండి అంటే. అప్పుడు మీరు జాగ్రత్తగా గాలి అలాగే లోపలికి చాలా పీ- పొప్పటి ముందుకు వచ్చేస్తుంటది, మైండ్ కామ్ అయిపోతూ ఉంటది. జస్ట్ ఐ మీన్ వెరీ సెరీన్ ఎక్స్పీరియన్స్. అంటే దాన్ని అలవాటు చేయడం ఏమో కదా సార్, ఇది యా, అలవాటు చేయడం. అంతే, అలవాటు చేయాలి. ఎస్ మోహన్, లాస్ట్ ఆమె రెడీ. నమస్తే సార్. నిశ్శేషరేఖగా చేసినప్పుడే క్లైమాక్స్ అనుకున్నాం సార్, ఇంకా అది ఎక్సలెంట్ అవును. అనుకున్నాం. నేను అదే అనుకున్నా. నిశ్శేషరేఖక తర్వాత ఇంకేం లేదనుకున్నాం సార్, కరెక్ట్. ఇంకేం లేదనుకున్నాం. కానీ ఫస్ట్ 2 days కన్ఫ్యూజ్ అయ్యాం సార్, ఎందుకంటే అది 100 counts చేసి చాలా చేసాం, ఇంకా దీనికంటే ఏం లేదనుకున్నాం. కానీ కంప్లీట్ గా మార్చారు సార్. 2 days అర్థం కాలేదు. మీరు అంటే అలవాటుతో పాటు ఎక్కువ వదిలేసేవాళ్ళమి, దానివల్ల స్పీడ్ గా వచ్చేది. తర్వాత మీరు నాసల్ సైకిల్ ఉపయోగించి చేయమన్నారు, అక్కడ నుంచి చేంజ్ అయిపోయింది సార్, కరెక్ట్. కంప్లీట్ క్లోజ్ అయిపోయింది సార్. నేచురల్ సైకిల్ ఈవినింగ్ కుదరదు కాబట్టి నేను చెప్పలేదు, బట్ ఈవినింగ్ కూడా చేయొచ్చు. బట్ ఏంటంటే అన్నెసరీ మళ్ళీ సూర్యనాడిని ఎందుకు ప్రేరేపించాలి అనే ఉద్దేశంతో మానేసిన తప్పించి, మార్నింగ్ బ్యాచ్ లో అయితే మీరు లెఫ్ట్ రైట్ మీకు ఏది బాగుంటే చేయొచ్చు. ఈవినింగ్ ఆ వెసులుబాటు మనకు లేదు, అదొక్కటే నాకు. కానీ లాస్ట్ 5 minutes మీరు అంటే అనుకున్నాం, ఇప్పుడు ఖచ్చితంగా కుంభకాలు వేస్తే ఖచ్చితంగా గ్యాప్ ఇమ్మంటారు, మీరు మీ ఇన్స్ట్రక్షన్ లోని ఖచ్చితంగా గ్యాప్ ఇమ్మంటారు. కానీ నేను అనుకున్నాను సార్ ఇలా చెప్పేరేట్ అవుతుందా లేదా అనుకున్నాను, కానీ అసలు గ్యాప్ ఇవ్వకపోయినా చేయగలుగుతున్నాం సార్. అది ఎలా వచ్చిందో తెలియదు, కానీ అంటే ఎంతసేపు ఆపినా స్లోగా. ఇక్కడ దీంట్లో కొత్తది ఏం కాదు. రౌండ్ మనకి ఏంటంటే సాధారణ మన రౌండ్ ఏంటంటే పీల్చు, వదులు, ఆపు, మళ్ళీ పీల్చు, అంతే. ఈ ఇన్స్ట్రక్షన్ ఇది. ఇక్కడ ఏంటంటే పీల్చు, వదులు, ఆపు, వెయిట్ చేయి, దాన్ని కంటిన్యూ చేయడానికి ఏమవుతుందంటే ఇక్కడ పీల్చడం అనే ఒక పదం లేకపోయేసరికి మీ మైండ్ గందరగోళం అయిపోతుంది. మైండ్ లో గందరగోళం ఏంటి రౌండ్ ఎప్పుడు పూర్తి అవుతుందంటే పీల్చిన తర్వాత రౌండ్ పూర్తి అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు రౌండ్ పూర్తి చేయాలంటే పీల్చిన తర్వాత రౌండ్ పూర్తి చేయాలి. పీల్చి వదలి మళ్ళీ పీల్చిన తర్వాత రౌండ్ పూర్తి అవుతుంది. సాధారణంగా పీల్చడం వదలడమే, రేచకం పూరకం రెండే కదా, పూరకం రేచకం రెండే కదా. ఇక్కడ పూరకం రేచకం మళ్ళీ పూరకం 3 కలిసి ఒక రౌండ్ అవుతాయి. ఇది బ్యూటీ దీంట్లో. ఇది ఒక రౌండ్ అనమాట. ఆ తర్వాత మీరు బ్రేక్ తీసుకోండి. అప్పుడు ఆ రౌండ్ పూర్తయిన తర్వాత మీకు ఓహో ఇదా ఆయన ఎంతకాలం ఇది చెప్పాడా అని అప్పుడు అనిపిస్తుంది మీకు. ఇప్పుడు అనిపించింది, నాకు తెలిసి ఇంకా టైం పడుతుంది మీకు. టైం తెలియట్లేదు సార్, 1/2 hour కూడా టైం తెలియట్లేదు సార్. థ్యాంక్ యూ సార్. గుడ్. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారు ఏమైనా చెప్తున్నారా ఏంటి? మైక్ ఆన్ చేసి. సరే, పీల్చేటప్పుడు సౌండ్ రాకుండా చేయాలి అంతే కదా సార్. ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడ ఒకసారి సార్, ఫెదర్ ముక్కు దగ్గర పెడితే కదలకూడదు అంటారు. వదిలేటప్పుడు పీల్చేటప్పుడు, పీల్చేటప్పుడు అది వదిలేటప్పుడు, అది రెండు చోట్ల యాక్చువల్ గా కాదు. వదిలేటప్పుడు ఏమవుతుందంటే పీల్చేటప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే కొద్ది గొప్ప మీకు ఇది ఉంటుంది. వదిలేటప్పుడు ఇంకా ఉంటుంది. వదిలేటప్పుడు మీకు ఫెదర్ కదిలేది తెలుస్తుంది అనమాట. వదిలేదు, పీల్చేటప్పుడు ఉండకూడదు. అది ప్రాణాయామ కంటే కూడా నేను చెప్పాను, నేను నిన్న మొన్న చెప్పాను, ఇది ప్రాణాయామం. ఇట్స్ మోర్ దెన్ ప్రాణాయామం. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మెడిటేషన్, ఆర్ కరెక్ట్ ప్రాక్టీస్ చేసేది మోర్ దెన్ మెడిటేషన్ అని చెప్పాను. సో మెడిటేషన్ టైంలో మన శ్వాస అంత నిశ్చలం అయిపోతుంది. ప్రాణాయామ టైంలో కాదు. ఇది నాట్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ప్రాణాయామం. ఏ ప్రాణాయామంలో అలా ఉండదు. ఎందుకంటే ప్రాణాయామాన్ని మీరు పేరు పెట్టినప్పుడే దానికి వీఆర్ మ్యానిపులేటింగ్ దిస్ శ్వాసను మ్యానిపులేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా యూ హ్యావ్ సమ్ ఇంటెన్షన్, వెదర్ ఇది బ్రీదింగ్ ఇన్ ఆర్ బ్రీదింగ్ అవుట్. సో ఇంటెన్షన్ ఉన్నప్పుడు ప్రెషర్ లేకుండా ఎట్లా ఉంటుంది? కాబట్టి ఒకసారి అది వాళ్ళు ఒకసారి చదవండి.
మళ్ళీ ఒకసారి వినండి. అది ప్రాణాయామాకైతే నాకు తెలుసు, మేబీ నాకు అన్ని నేను తెలుసు అని చెప్పట్లేదు, నాకు తెలిసి నన్ను లిమిటెడ్ నాలెడ్జ్ తోటి నేను చెప్పేది అది ప్రాణాయామ అయి ఉండదు, మెడిటేషన్ అయి ఉండడానికి ఛాన్సెస్ ఆర్ దేర్. ఇఫ్ ఒకవేళ అది ప్రాణాయామమే అని ఉంటే మాత్రం లెట్ మీ నో, నేను కూడా ఒకసారి చూస్తాను. ఎస్ ఆమె రామ్మ. సార్ ఇప్పుడు మనం సాధన పాదం ఉన్నామండి, సాధన పాదం రెండో చాప్టర్ కింద తీసుకుంటే 4 చాప్టర్లు రెండో పాదం సాధన పాదం. వెరీ స్టార్టింగ్ లోనే క్రియాయోగం అంటే ఏంటో చెప్పేశాడు ఆయన. ఓకే, క్రియాయోగం చెప్పేసిన తర్వాత ఈ క్రియాయోగం చేయడానికి బాబు ఇలా క్రియాయోగం చేస్తే నీకు ఇబ్బందులు వస్తాయి, కొన్ని చేస్తే కాదు చేయడానికి కొన్ని ఇబ్బందులు వస్తాయి అని చెప్పి అన్ని క్లేశాలు అంటారు. ఆ క్లేశాలు 5 అని చెప్పాడు. అది లాస్ట్ క్లాస్ వరకు మాట్లాడుకో. ఇప్పుడు ఏం చేస్తాడంటే చూడండి, పతంజలి మొట్టమొదటి చెప్పేది ఒకటే. పతంజలి కానీ ఒకవేళ మీరు ఎప్పుడైనా ఏదైనా పని చేసినప్పుడు, ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇన్స్ట్రక్టింగ్ సంథింగ్, మీరు ఎవరితో మాట్లాడేటప్పుడు దీంట్లో 4 పాయింట్లు ఉన్నాయండి, ఓకేనా అని చెప్పండి. లేదు మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్లు 3, లేదా నేను 3 క్వశ్చన్లు వేస్తాను, లేదా 2 మాటలు మాట్లాడతాను, నేను ఒకే ఒక మాట ఇలాగా అవతలతో మాట్లాడేటప్పుడు ఈ అంకెలు మీరు అవతల వాళ్ళ మీద మాట్లాడితే అవతల వాళ్ళు మీ చెప్పు చేతిలో ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి సార్. మీకు నేను 8 పాయింట్లు చెప్తా అంటే 8 పాయింట్లు వాడు వింటాడు. ఎందుకంటే 8 పాయింట్లు ముందే మీరు చెప్పడం వలన ఆ 8 పాయింట్లకి మైండ్ సిద్ధమైపోద్ది అక్కడ. పతంజలికి ఈ విషయం బాగా తెలుసు. ఎందుకంటే సినిమా పాటలు రాయడంలో ఆత్రేయ మనసు కవి, మనసును గురించి ఎంత బాగా తెలుసో మైండ్ గురించి అసలు దీని మొత్తం పిండి పిప్పు చేసి మొత్తం A to Z కూలంకషంగా అర్థం చేసుకున్న వ్యక్తి ఒకే వ్యక్తి. మొత్తం భారతీయ సంప్రదాయ దాన్ని ఏమంటారు, ఈ సారస్వత ఈ విజ్ఞానం మొత్తం అంతా తీసుకుంటే పతంజలి లాగా మైండ్ని అంత పట్టుకున్నాడు ఇంకోటి లేడు. మీరు ఎవరైనా తీసుకోండి, ఈవెన్ భగవద్గీత కూడా. మళ్ళీ చెప్తున్నాను, క్లియర్గా చెప్పేస్తాను. భగవద్గీత కూడా, భగవద్గీత కాన్సెప్ట్ వేరు, దాని ఉద్దేశం వేరు, దీని ఉద్దేశం వేరు. ఇది ఒక సైంటిస్ట్ ఎట్లా చెప్పారో అలా చెప్తాడు భగవద్గీత, ఒక ప్రీచర్ ఎట్లా చెప్తాడు అలా చెప్తాడు, ఒక రాజకీయ నాయకులా మాట్లాడతాడు భగవద్గీత. నీకు అన్ని నేనున్నా, నీకు ఎందుకు నేను చూసుకుంటానంటాడు. పతంజలి అట్లా చెప్పడు. నువ్వు ఇది చేస్తే అది వస్తుంది అంతే. దాని 3 ఉన్నాయి, 2 ఉన్నాయి, 1 ఉంది. ఇలా పంచక్లేశాలు వస్తాయి ఈ ప్రాక్టీస్ లో. ఈ పంచక్లేశాలు ఏంటంటే రామ్మ, ఫస్ట్ అవిద్య. ఓకే సార్, అది మూడోది. లాస్ట్ టైం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అస్మిత, విద్య, రాగ, అస్మిత, అభినివేశం. సార్ వినిపిస్తుందా సార్? కానీ అమ్మా, అవిద్య, అస్మిత, రాగ, అభినివేశ, పంచక్లేశాః. ఈ 5 చూడండి అంత క్లియర్ గా. ఫస్ట్ లో ముందే 3 చెప్పాడు, తర్వాత 5 చెప్తున్నాడు. సో 5 ఇట్లా ఏం చెప్పాడు? ఫస్ట్ అవిద్య అన్నాడు, రెండోది అస్మిత అన్నాడు, రాగ ద్వేషాలు, 5వది అభినివేశ. ఈ 5 గురించి లాస్ట్ టైం బ్రీఫ్ గా చెప్పాను. ఇప్పుడు నేను బ్రీఫ్ గా చెప్పడం కదా, ఆయనే ఒక్కొక్క దాన్నే వివరంగా విడబడి చెప్తున్నాడు. ఫస్ట్ ఈజ్ టెలింగ్ అబౌట్ అవిద్య. వాట్ ఈస్ అవిద్య? ఎస్, నెక్స్ట్. అవిద్యా క్షేత్రము ఉత్తరేషాం ప్రసుప్త తను విచ్ఛిన్నోదారాణం. అదేనా ఇంకోటి ఉందా ముందు? ముందుది అవిద్య, అస్మిత, రాగద్వేషాభినివేశాః, పంచక్లేశాః. నాలుగవది అవిద్యా క్షేత్రము ఉత్తరేషాం ప్రసుప్త తను విచ్ఛిన్నోదారాణం. సో ఈయనతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే పతంజలి తోటి మామూలుగా మనకు అర్థమయ్యే విషయం అంతే చెప్పలేను.
అసలు ఆయనకి అది లేదు. అవతల వాళ్ళకి అర్థం అవ్వాలని పట్టించుకోడు ఆయన. నేను చెప్పేది మీరు వినండి అంటాడు అంతే. చూడండి దీంట్లో అసలు ఎంత క్లిష్టంగా ఉంది. ఈ చిన్న లైన్ లో ఎంత క్లిష్టంగా ఆయన పేర్చాడు పదాలను చూడండి. చదవమ్మని. అవిద్య అంటే ఏంటో చెప్పదలుచుకున్నాడు దీంట్లో. అవిద్య క్షేత్రం ఉత్తరేషాం ప్రసుప్త తను విచ్ఛిన్న. ఎప్పుడు కూడా సాంస్క్రిట్ లో ఆర్ ఈవెన్ ఎనీ, ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఒక మాట మాట్లాడారనుకోండి, మీరు అంటే పతంజలిని అనుసరించి ఇందా చెప్పారు, మనసుని అవతల మనసుని పట్టుకోవడం పతంజలి మించడం లేడని చెప్పారు. సో మీరు ఎప్పుడైనా అవతల మాట్లాడేటప్పుడు మీరు మిమ్మల్ని క్వశ్చన్ వేసాడు అనుకోండి ఎవరైనా, ఆ క్వశ్చన్ ని వెంటనే మీరు సమాధానం చెప్పకూడదు. ఆ క్వశ్చన్ ని మీరు విడగొట్టాలి. క్వశ్చన్ ని విడగొట్టాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం లాస్ట్ టైం చెప్పారు, ఐ వాంట్ పీస్. ఇది వెరీ సింపుల్ కదా. ఐ వాంట్ పీస్ అంటే ఏంటి? నాకు ప్రశాంతత కావాలి దేవుడా, నాకు ప్రశాంతత కావాలి దేవుడా అనుకున్నాం కాసేపు. ఇది మామూలు వినడానికి ఎలా ఉంది? ఒకే వాక్యం కదా. దీంట్లో ఏముంది అంటారు. కానీ తెలివైన ఎప్పుడు ఏం చేస్తాడంటే, నువ్వు అన్న మాటని వాడు విడగొడతాడు. ఫస్ట్ విడగొట్టి ఐ వాంట్ పీస్. ఏంటి నీకు పీస్ కావాలా, జాగ్రత్తగా అర్థం చేసుకున్నావా అని మనకు చెప్తాడు. ఏంటి ఐ తీసేనన్నా అంటాడు. వాంట్ పీస్ అని ఉంది. నీకు కావాల్సిన పీసే కదా, వాంట్ తీసే అంటాడు. ఇంక మిగిలింది ఏంటి? పీసే. ఆల్రెడీ నీలో పీస్ ఉంది కదా, నీకు ఇంకెందుకయ్యా ప్రశాంతం అడుగుతుంది. ఇది తెలివైనడు చేసే పని. ఉదాహరణకి ఇది కాకుండా సింపుల్ గా చెప్పనమాట, ఒక ఆయన చేపల పొట్ట తెచ్చుకొచ్చాడు. చేపల పొట్ట తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అక్కడ బోర్డు రాశాడు, ఇచ్చట తాజా చేపలు అమ్మబడును. ఏంటండి మాట్లాడండి ఎవరొకళ్ళు, మైక్ ఆన్ చేసి మాట్లాడు. ఆమెను నువ్వే చెప్పు. బోర్డు ఏం పెట్టాడు? ఇచ్చట అని చెప్పి పెట్టారు. నాన్న క్లాస్ లో ఉన్న తర్వాత మాట్లాడుతున్నా. బోర్డు ఏం పెట్టాడు? ఇచ్చట తాజా చేపలు అమ్మబడును అని బోర్డు పెట్టాడు. ఆమెని వింటున్నావా? నీ బిజీగా ఉంటే చెప్పు, ఇంకోళ్ళెవరైనా మాట్లాడతారు. వాళ్ళంటే నాకు ఇంటరాక్షన్ ఉంటే నాకు రాదు. ఇది వింటున్నావా? వింటున్నాను సార్. 1 minute, ఎవరో వచ్చారు. దీంట్లో తప్పేమైనా ఉందా అమ్మని? దాంట్లో తప్పేమైనా ఉందా? ఇచ్చట తాజా చేపలు అమ్మబడను, చేపలు కూడా తెచ్చుకున్నాడు అని అమ్ముతున్నాడు. ఇచ్చట తాజా చేపలు అమ్మని బోర్డు పెట్టుకున్నాడు. దీంట్లో తప్పేమైనా ఉందా? లేదు సార్. లేదు కదా. ఎవరికి అది తప్పే లేదు దాంట్లో. పతంజలి వచ్చాడు అనుకోండి, ఏమంటాడు తెలుసా? ఈయన ఒకసారి చదువు అంటాడు. ఇచ్చట తాజా చేపలు అమ్మబడును ఉంది అంటాడు. ఏమయ్యా నువ్వేం అమ్ముతున్నావు? ఏం అమ్ముతున్నావు అంటే చేపలు. మరి చేపలు కొట్టే అన్నాడు. కొట్టేశాడు. ఇచ్చట తాజా అమ్మబడు. ఓకే. తర్వాత ఏమన్నాడు? నువ్వు ఎక్కడ అమ్ముతున్నావు? ఇక్కడ అమ్ముతున్నావా, బీసెంట్ రోడ్లో అమ్ముతున్నావా? ఇక్కడే. మరి ఇక్కడ మళ్ళీ రాయడం ఎందుకు? నువ్వు ఇక్కడ ఇచ్చట తీసేయమన్నాడు. ఏంటారా బాబా అని ఇచ్చట కూడా తీసేసాడు. ఇక మిగిలింది ఏంటి? తాజా. తాజా కదా, కుళ్ళు పని చేపలు అమ్మడం అమ్ముతాడా? పోనీ తాజా కూడా తీసేయమన్నాడు. ఇంకేం మిగిలింది? అమ్మబడును మిగిలింది. నువ్వు అమ్మబద్ద కొంటావా చేపలు నా దగ్గర? నువ్వు అమ్ముతున్నావు కదా, నువ్వు అమ్ముతావనే కదా మేము వచ్చి కొంటున్నాము. మరి నువ్వు అమ్మబడును ఏంటి? మళ్ళీ ఇక్కడ అమ్మబడును తీసాను. అక్కడ ఏం మిగిలింది? అక్కడ
తాజానా ఇంకేం లేదు అక్కడ. తాజా కాదు కుళ్ళిపోయినాయి అని అడిగాడు. ఇచ్చట కాకపోతే ఇంక వేరే ఊర్లో ఇక్కడ పెట్టుకుని వేరే ఊర్లో అమ్ముతున్నావా అని అడిగాడు. చేపలు కాకపోతే నువ్వు కాయగూరలు అమ్ముతున్నావా అని అడిగాడు. అమ్మబడిన అంటే అమ్ముతున్నావా లేదా కొంటున్నావా అని అడిగాడు. అర్థమైందని క్లియర్ గా. కాబట్టి అవతల వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు దాన్ని విడగొట్టి మాట్లాడడం మొదలు పెడితే అసలు నీకు క్లారిటీ వస్తుంది, అవతల కూడా క్లారిటీ వస్తుంది. సేమ్ ఇక్కడ ఇదే చేస్తాడు ఆయన. అందుకని మనం చెప్పింది ఆయన ఎలాంటి వాడు కాబట్టి మనం కూడా ఆ లైన్ లో వెళ్తే మనకు అర్థం అవుతుంది. లేకపోతే మీరు పట్టేశారు అనుకోండి, ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుంది, అవిద్య క్షేత్రం ఇతరేషం తనుకరణ ఏంటిది, తనువు నిక్షిప్త తనుకరణ తను ఇది పట్టేస్తావు. నీకేం అర్థం కాదు అక్కడ, ఏం అర్థం కాదు. మళ్ళీ చెప్తా. అందుకని మనం పతంజలి మార్గంలోనే వెళ్ళాలి. ఏం చెప్తున్నాడు, మన క్వశ్చన్ ని ఆయన డివైడ్ చేస్తాం. ఆయన దాన్ని కూడా మనం కూడా డివైడ్ చేద్దాం. అప్పుడు చెప్తున్నాను. అవిద్య మీన్స్ అంటే చెప్తున్నాడు. అవిద్య అంటే ఏంటో చూసుకోరా. అవిద్య మీన్స్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ క్షేత్రం ఉత్తరేషం. అక్కడ ఆపేసి అంతే చెప్తున్నాం. ఎక్కడెక్కడ బిడ్డగొట్టేసుకోవాలి మనం. క్షేత్రం, వాట్ ఈస్ క్షేత్ర? క్షేత్ర ఈజ్ సంథింగ్ ఇట్స్ ఎ ప్లేస్ వేర్ ఎవ్రీథింగ్ గ్రోస్. అంటే అదొక భూమి, అదొక ప్లేస్. అక్కడ నుంచి అన్నీ వస్తాయి. క్షేత్రం అంటే అదే కదా, మనం పొలానికి క్షేత్రం అంటాం. అంటే మొక్కలు ముందు ఫలసాయం పళ్ళు వాట్ ఎవర్ అవి వచ్చే క్షేత్రం అంటాం. సో అవిద్య ఈజ్ ఈక్వల్ టు క్షేత్రం అంటారు. దేనికి? తర్వాత ఏం చెప్పాడు? ఇతరేషాం. ఉత్తరేషం ఇతరేషం వరం. ఉత్తరం. వాట్ ఈజ్ ఉత్తర? ఉత్తరం అంటే ఏంటి? ఉత్తరం సందేశం ఉత్తరం. వాట్ ఈజ్ ఉత్తరం? ఉత్తరం అంటే తర్వాత అని అర్థం. అంటే తర్వాత రా. ఉత్తరేతర అంటావా? ఇతరేతర, ఉత్తరోత్తర పదాలు విన్నారా? ఈ కామన్ వయసు ఉన్న పిల్లలకి అసలు ఏం తెలియదు. ఉత్తరోత్తర అంటే ఇక్కడ నుంచి పూర్వాపర, అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చే, అంటే లెటర్స్ రాసుకుంటారు, లేదంటే ఏదైనా వివాదాలు ఉంటే రాసుకుంటారు. ఉత్తరోత్తర ఇలాంటి ఏమీ జరగడానికి వీలు లేదు అంటే ఈ జరిగిన తర్వాత మాకు వివాదం పూర్తి అయిపోయిందండి, ఇక తర్వాత జరగబోయేది మాకేం సంబంధం లేదు అని రాస్తారు. ఉత్తరోత్తర అంటే ఇక ముందు నుంచి జరిగేది. అంటే ఇక్కడ దేనికి ఉత్తరోత్తర? దేనికి క్షేత్రం ఉత్తరోత్తర? అంటే పంచక్లేశాల్లో ఫస్ట్ మొదలెట్టాడు అవిద్య. అరే నాన్న, అవిద్య ఒక్కటే చాలరా, మిగతా వాటన్నిటినీ అదే క్షేత్రం. అర్థమైందా మీకు? అవిద్య ఒకటి ఉంటే చాలు, మిగతా 4 ఆటోమేటిక్ గా దాని ఏమంటారు, ఆయన వస్తాడు కదా సిరి వెంటన్. అంటే ఆ పద్యం తెలిసే వరకన్నా పోర్ట్రేట్ చెప్పాలేమో. భాగవతం పద్యం అండి. గజేంద్ర మోక్షం ఫేమస్. ఫిగ్గా లేరు ఇవాళ, ఎవరు యాక్టివ్గా ఉన్నవాళ్ళు లేరు ఎవరు. ఇప్పుడు ఆయన ఏంటి, ఆయన పాపం నాకు ఈ సిస్టమ్ సరిగ్గా టైంకి లేదు. ఎనీవే, అప్పుడు ఏమవుతుందంటే గజేంద్రుడు స్వామి నన్ను క్షమించు, నన్ను రక్షించు అంటే ఆయన పాపం విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే, విష్ణుమూర్తి వాళ్ళ ఆవిడతోటి శృంగార కలాపాల్లో ఉన్నాడు. చీరకొంగు ఏదో లాగాడండి. అప్పుడు ఆ చీరకొంగు లాగుతూ ఉండగా ఇక్కడ గజేంద్రుడు నన్ను రక్షించాడు. వెంటనే ఆ చేతిలో ఆ అమ్మాయి అంటే లక్ష్మీదేవి చీర ఉందనే విషయం కూడా మర్చిపోయాడు ఆయన వచ్చేసాడు కూడా. ఆయన వెళ్ళిపోయాడు కిందకి. ఏంటిది, శంఖ చక్రముడు సందోయి ధరింపడు అంటే ఎక్కడికి వెళ్ళాలి? యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు శంఖం చక్రం తీసుకెళ్ళాలి కదా, అయ్యేమీ లేదు. ఆర్తత్రాణ సంథింగ్ రక్షకుడై అని సోలో వస్తుంది, మర్చిపోయిన పద్యం. సో ఏంటంటే ఇంకా మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అన్ని మర్చిపోయి వెళ్ళిపోతాం. కానీ
వెళ్ళిపోయినా కూడా అన్ని మన వెనకాల అన్ని వస్తాయి అని చెప్పడంలో ఆ పద్యం చెప్తాడు. వెరీ బ్యూటిఫుల్ పద్యం. సార్ చూడండి పోతన రాసిన దాంట్లో చెప్పలేదు అక్కడ. అది తర్వాత పద్యం కూడా 2 పద్యాలు వరుసనే. వీరైతే ఒకసారి లాస్ట్ లో చదవండి. సో ఇక్కడ ఏమైందంటే ఉత్తరోత్తర వచ్చేవాటి అన్నిటి కూడా ఇదే క్షేత్రం. ఏది ఆమెని అవిద్య క్షేత్రం అన్నాడు. ఉత్తరోత్తర, ఉత్తరేషాం, ఉత్తరం అంటే తర్వాత వచ్చే వాటికి, ఉత్తరేషాం తర్వాత వచ్చే వాటికి క్షేత్రం ఏది? అవిద్య. ఓకే, తర్వాత ఈ అవిద్య ఎన్ని రకాలుగా ఉంటుందంట? దాన్ని మళ్ళీ 4 రకాలు చెప్తున్నాడు. అంటే 4 రకాలు కాదు, 4 స్టేజెస్ ఉంటాయి. చదవమ్మా. ప్రసుప్త. వాట్ ఈస్ ప్రాతీసే. ప్రా అనేది అవ్యయం అంటారు దాన్ని సంస్కృతిలో. వాట్ ఈస్ సుప్త? సుప్త వజ్రాసన. వజ్రాసనంలో సుప్త వజ్రాసనం అంటే ఏంటి? వెనక్కి వంగుతావా? సుప్త. వాడి సుప్త. అమ్మో, పడుకోవడం, నిద్రపోవడం. ప్రసుప్త అంటే నిద్రపోవడం, అంటే నిద్రాణము, డార్మెంట్ అంటారు చూసారా. ఇప్పుడు విత్తనం ఉంది, ఇప్పుడు విత్తనంలో జీవం ఉందా లేదా? విత్తనంలో ఉంటుంది. అది నిద్రాణం, డార్మెంట్ కండిషన్. ఇంగ్లీష్ లో డార్మెంట్ అంటారు. డార్మెంట్ కండిషన్ లో అంటే నిద్రాణంగా ఉంటుంది. దానికి ఎప్పుడు సానుకూల పరిస్థితులు అంటే వర్షం రావాలి, నేల ఉండాలి, గాలి ఉండాలి. ఈ 3 ఉంటే, ఈ 3 సానుకూల పరిస్థితుల్లో అది నిద్ర నుంచి లేచి మొలుస్తుంది. అప్పటి వరకు నిద్రాణ స్థితి. ప్రసుప్త అంటే నీలో అవిద్య బయటపడదు, లోపల ఎక్కడ ఉంటది. చూడండి, మనకి అక్కడ దాన్ని ఏమంటారు, కాళిదాసు గురించి తెలుసా మీకు? కాళిదాసు వాళ్ళేంటి అన్ని మాటలన్నీ మాట్లాడేసుకుంటారు. కాళిదాసు గురించి తెలుసు. ఎనీవే, ఇవన్నీ మంచివేలేండి మనకి తెలుసుకోవాల్సిన పాయింట్. కాళిదాసు గురించి మనకు తెలిసింది ఎక్కువ, ఎందుకంటే ఆయన ఏ టైంలో ఉన్నాడు భారతదేశం ఆయన రాశాడు 3 దాన్ని ఏమంటారు నాటకాలు రాశాడు, 3 మంచి రసవత్తరమైనటువంటి కావ్యాలు రాశాడు. సో కానీ ఆయన టైం ఏది మనకు తెలియదు. కానీ కాళిదాసు గురించి ఒక స్టోరీ ఉంటుంది. కాళిదాసు గురించి స్టోరీ ఏంటి? ఒక రాజుగారు ఉంటారు, రాజుగారికి మంత్రి ఉంటాడు, మా రాజుగారి కూతురు ఉంటుంది. ఆ కూతురు చాలా అందంగా ఉంటుంది, చాలా తెలివైంది అమ్మాయి. తెలివైన అమ్మాయి అయ్యేసరికి ఏమవుతుందంటే రాజుగారికి అనమాట, రాజుగారి కూతురికి మంత్రి ఏమంటాడు అనుకుంటాడు, మా అబ్బాయిని ఇచ్చి రాజుగారి కూతురు అంటే కొడుకులు లేరు కాబట్టి మా అబ్బాయిని ఇచ్చి చేసేస్తే ఈ రాజ్యం తర్వాత మనకే ఉంటుంది కదా అని చెప్పేసి ఆయన ప్లాన్ వేసి రాజుగారిని అడుగుతాడు, మహారాజా ఇలాగా అమ్మాయి గారికి కాస్త సంబంధాలు చూస్తున్నారు కదా, సో మా అబ్బాయి అన్నాడు సకల విద్యా పారంగతుడు, వాడికి అన్నీ వచ్చు, మా అబ్బాయికి మీ అబ్బాయిని చేస్తే బాగుంటుంది అంటే రాజుగారికి కోపం వచ్చింది. ఏమొచ్చింది కోపం వచ్చి, సో ఇప్పుడు మేము క్షత్రియులం కదా, మీరేమో బ్రాహ్మణులు, ఎలా కుదురుతుంది? ఇది కుదరదు కదా, ఇది వద్దులే మహామంత్రి అన్నాడు. సో మహామంత్రి పగబెట్టుకున్నాడు, నేనంతా అడిగితే కొడుకులు లేరు కదా, నేను ఇప్పటి నుంచో ఉన్నాను కదా, నా కొడుకు ఇచ్చేయడానికి ఈయనకేంటి అని చెప్పేసి ఆయన పగబెట్టుకుని సరే మహారాజా అని ఊరినాడు. కానీ లోపల ఉండిపోయింది, నిద్రాణంగా ఉంది, గుర్తుపెట్టుకోండి, నిద్రాణంగా ఉండిపోయి సరే తర్వాత సరే అప్పుడు రాజుగారు పిలిచి మహామంత్రి ఒక దండోర వేయించండి, స్వయంవరం ఏర్పాటు చేద్దాం, కానీ వచ్చినవాడు చాలా సకల విద్యా పారంగతుడై ఉండాలి, ఎందుకంటే మా అమ్మాయి అసలు విద్యలో మామూలు కాదు అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ మంత్రికి లోపల ఉండిపోయింది కదా, దురుద్దేశం ఉండిపోయింది. ఎందుకంటే దురుద్దేశం కాదు యాక్చువల్గా, అది దట్ ఈస్ సమ్ దాన్ని ఏమంటారు జలసీ కూడా కాదు, ఒక రకమైన ప్రతీకారం తీర్చుకోవాలి
నన్ను రాజుగారు ఎంత అవమానం చేస్తాడా అని ఒకడు ఉండిపోయిన ఏం చేశాడంటే ఇలా వెళ్తున్నాడు. ఈ రాజుగారికి ఏదో గుణపాఠం చెప్పాలని వెళ్తుంటే ఒక చోట ఒక మర్రి చెట్టు ఉంది, ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక అతను కూర్చుని ఇలా ఇక్కడ కొమ్మ ఉంది, కొమ్మకి చెట్టు ఇది, కొమ్మ ఇది చెట్టు, ఇది కొమ్మ. ఈ కొమ్మ మీద ఇక్కడ కూర్చున్నాడు. ఇక్కడ కూర్చుంటే ఇక్కడ కూర్చుని ఇక్కడ నరుకుతున్నాడు. ఈయన ఏంట్రా నరుకుతున్నాడు అంటే చెట్టు కొమ్మను నరుకుతున్నాడు సార్ అన్నాడు. ఎవడన్నా చెట్టు ఇక్కడ కూర్చుని ఇక్కడ నరకాలి, వాడు ఇక్కడ కూర్చుని ఇక్కడ నరికేటంటే ఇక్కడ నరికితే ఏమవుతుంది? కొమ్మ నరికితే కింద పడిపోతాడు కదా. అసలు భలేవాడు దొరికేళ్ళు అని చెప్పేసి ఆయన జాగ్రత్తగా తీసుకెళ్ళారా, నీకేం కాదు, నీకు నేను రాజుగారు అమ్మాయిని పెళ్లి చేస్తాను నీకు అంటే పరమ తెలివి తక్కువడు కదాడు. ఇంత తెలివి తక్కువ ఇంకెవడు ఉండడు. కూర్చున్న కొమ్మనే నరుకోవడం అంటారు కదా, అంత తెలివి తక్కువ ఎవడు ఉండని చెప్పి రాజుగారికి వాళ్ళ అమ్మాయి పెద్ద అన్ని విద్యలు వచ్చాను కదా, అసలు విద్య రానివాడికి ఇచ్చేద్దాం, అప్పుడు నాకు కక్ష తీరుతుందని చెప్పేసి వీడికి రాజుగారి అబ్బాయిలాగా వేషం వేసి, మహారాజా నేను సకల పారంగతుని పట్టుకొచ్చాను, సకల పారంగతుని పట్టుకొచ్చాను అని చెప్పేసి తీసుకొచ్చి ఈ రాజుగారు ఎదురుగుండా పెడితే, ఇంక ఈ అమాయకుడు కదా, అమాయకు పిల్లాడు ఒక రైతు వారి ఇంట్లోకి వచ్చి ఎప్పుడు రాజుని చూడలే, ఇంత పెద్ద హడావుడిని ఎక్కడ చూడలేదు. వెంటనే అన్నాడు రాభణాసురుడు అన్నాడు. రాభణాసురుడు, రావణ కదా, రాభణ బాకు ఒత్తు కూడా పెట్టాడు. ఇదేంట్రా బాబు ఇలాగా ఈయన సకల విద్యా పారంగతుడు అంటాడు, రాజునేమో రాభణాసురుడు అంటాడు అని రాజుగారు డౌట్ వచ్చి, ఏంటి మహామంత్రి ఇలా అన్నాడంటే, మంత్రి తెలివైనడు కదా, ఏదో రాకుండా వాళ్ళ పిల్లని ఇచ్చేసేయాలి అని. ఇక్కడ ఏమంటాడు మహారాజా, ఇది చాలా తెలివైన, మామూలు తెలివి కాదు ఇది. రావణుడికి తమ్ముడి పేరేంటి ఏమ్మా అమ్మని? రావణుడి తమ్ముడి పేరేంటి? రావణాసురుడి తమ్ముడి పేరు విభీషణుడు. ఇంకో తమ్ముడి పేరు కుంభకర్ణుడు. చూసారా మహారాజు ఈయన ఎంత తెలివైనాడు. రావణ అన్నారు, అక్కడ వాకి మామూలుగా ఉంది, ఈయన భా అనే ఎందుకు వాడాడంటే విభీషణుడు, కుంభకర్ణుడు, ఇక్కడ రెండు భాలు ఉన్నాయి. అసలు అన్నయ్యకి ఎందుకు ఈ పేరు పెట్టలేదు, రావణాసురుడు అన్నాడు. వారి నాయను అని చెప్పేసి రాజుగారు ఏం మల్లుడు దొరికేటారు కాదని చెప్పేసుకున్నాడు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మా అక్కడ లోపల ఉన్నప్పుడు నిద్రాణంగా ఉన్నప్పుడు కొన్ని అలాంటి పలుకులు వచ్చేస్తాయి అంటారు అనమాట. సో దిస్ ఇస్ నిద్రాణ, డార్మెంట్. అంటే ఈ అవిద్య, అది అవిద్యే కదా, మాట్లాడద్దని చెప్పాడు. కానీ ఏంటంటే ఆ ఉత్సాహంలో ఆ విద్య ఒక్కోసారి అలా బయటకు వస్తుంది అనమాట. ఈ రకంగా అవిద్య అన్నిటికీ, అంటే నెక్స్ట్ వచ్చే 4 క్లేశాలకి ఇదే క్షేత్రము, ప్లస్ ఇది 4 స్టేజ్లో ఉంటుంది. ఒకటి అంటే కంప్లీట్ డార్మెంట్ కండిషన్, అంటే అవకాశం వచ్చినట్టు బయటకు వస్తుంది. నెక్స్ట్ ఇలాగా కాళిదాస్ లాగా 2 సుషుప్త, ప్రషుప్త తను ఈజ్ వీక్. ప్రషుప్త తను నేను చెప్పినట్టు ఆగు. ప్రషుప్త 1 ఫస్ట్ స్టేజ్ అంటే దట్ ఇస్ కంప్లీట్లీ డార్మెంట్, బయట ఉండదు, కనిపిస్తుంది. తనూకరణ, లాస్ట్ టైం మనం తనూకరణ మాట్లాడుకున్నాం. మనం సమాధి పాదంలో లాస్ట్ మేబీ 44 ఎక్కడ ఉంటుంది తనూకరణం. తనూకరణ అంటే వీక్ అయిపోవడం. అంటే ఈ అవిద్య ఒక్కొక్కసారి వీక్గా ఉంటుంది, ఒక్కొక్కసారి నిద్రాణంగా ఉంటుంది, ఒక్కొక్కసారి తనూకరణం అంటే వీక్. తను 3 విచ్ఛిన్న అంటే బిట్స్ కింద ఉంటుంది. విచ్ఛిన్న అంటే బిట్స్ కింద ఉంటుంది, అంటే గ్యాప్స్ ఉంటాయి అన్నమాట. అంటే మన అవిద్యకి ఒకసారి తెలివితేటలుగా ఉంటాం, ఒకసారి అవిద్య వస్తుంది, బయట పెడుతుంది, మళ్ళీ అవిద్య తగ్గిపోతుంది. అంటే అవిద్య ఎక్కువ అనుకుంటే పెరుగుతుంది, మళ్ళీ మళ్ళీ మనం నార్మల్గా ఉంటాం, మళ్ళీ ఇంకో సందర్భంలో మళ్ళీ అవిద్య పెరుగుతుంది. అంటే ఒకనొకప్పుడు తెలివితేటలుగా ఉంటాం, ఒకనొకప్పుడు అవిద్యతోటి ఉంటాం. సుప్త అండ్ తను అండ్ విచ్ఛిన్న అండ్ ఫైనలీ ఉదాహరణ
ఉదాహరణ దాకి వస్తుందా లేదా? లేదు సార్. ఉదాహరణ అంటే జస్ట్ అది ఓపెన్ గా ఉంటుంది. అంటే మనకి అవిద్య అంటే ఇక్కడ ఏంటంటే చదువు లేకపోవడం కాదు, అజ్ఞానం వలన మనకి క్లేశం. అంటే ఉదాహరణకి ఎందుకు చెప్తాను నేను, యోగా ప్రాక్టీస్ కంటే క్రియాయోగానికి 5 రకాల అడ్డంకులు ఉంటారనన్నా. ఫస్ట్ అడ్డంకి అవిద్య. అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను యోగా చెప్తాను అన్నాను అనుకోండి, నాలో అవిద్య ఉందనుకోండి, అది ఉదాహరణంగా ఉందనుకో, నేను రానయ్యా నీ యోగా క్లాస్ నేను రాను అంటే బాగా డీప్ గా ఉందన్నమాట. నేను రాను ఈ క్లాస్కి, అసలు నా యోగా అంటే ఇష్టం లేదు, నేను వాకింగ్ చేసుకుంటాను అంటాడు. ఓకే రైట్, ఇంకా అవిద్య, మనం ఏం చేయలేమండి. తర్వాత ఇంకోటి ఏంటి, అంతకుముందుది విచ్ఛిన్న. ఒక రోజుకి వస్తాడు, వారం రోజులు మానేస్తాడు, మళ్ళీ ఎప్పుడో 2 నెలలు కనబడతాడు, మళ్ళీ ఇది విచ్ఛిన్నం. అంటే ఎవరో చెప్తారు, ఎట్లా మనం పేపర్లు చదువుతాడు, సాధారణ ఇది సార్ మర్చిపోయాను చూడండి, పేపర్లో మనం చదివినంటే ఎట్టి పరిస్థితుల్లో రేపు యోగా క్లాస్కి వెళ్ళిపోతుంది అనుకుంటాడు. ఆ రోజు వచ్చేస్తాడు, 2 రోజుల తర్వాత మళ్ళీ మానేస్తాడు. ఇది విచ్ఛిన్నం అనమాట. ఇది మన జ్ఞానం సరిగ్గా లేకపోవడం, అజ్ఞానం అనమాట. లేదంటే తనువు కారణం. ముందు వస్తాడు అలాగా 2 నెలలు వస్తాడు, 3వ నెలల నుంచి అలా తగ్గిపోతే ఇంకేం ఉండదు, ఇంకా పోయింది. అది తనువు కారణం. ఎక్కువ మీ యోగా క్లాసులు చెప్పాడు అందరికీ ఇది. మరి మేబీ మీలో ఎంతమంది యోగా టీచర్లు ఉన్నారు రెగ్యులర్ గా తెలియదు, కానీ ఇది అంతా క్లియర్ గా మనం చెప్పొచ్చు అనమాట. ఇంకా నిద్రాణం ఆడికి, ఇంకా అది నువ్వు ఎంత మేలు కొలుపునాడు రాడు. ఆ యోగా లేదు బాగాలేదు వదిలేవయ్యా బాబు నాకేం అంటాడు. అది నిద్రాణం. ప్రసుప్త రెండోవాడికి తనువు కారణం, వచ్చేలా తగ్గిపోతూ ఉంటుంది. మూడోవాడికి విచ్ఛిన్న, ఒకసారి వస్తాడు మన బ్రేక్ అవుతుంది, మళ్ళీ వస్తాడు మళ్ళీ బ్రేక్ అవుతుంది. ఇంకోటి ఉదాహరణ, నేను రానే యోగాకి రాని, అది యోగా వద్దు, అసలు యోగా వెరీ బ్యాడ్ అంటాడు అంతే. సో ఈ రకంగా విజ్ఞానం అంటే సరే, అజ్ఞానం, అవిద్య ఈజ్ ఈక్వల్ టు అజ్ఞానం మనకి 4 స్టేజ్ల్లో ఉంటుంది అంటాడు. ఈ అంతే కాకుండా చూడు, ఒకే దాంట్లో ఇది ఉత్తరేషాం క్షేత్ర, అవిద్య అనేది అన్నిటికీ క్షేత్రం అన్న, ఇది 4 స్టేజ్లో ఉంటుందని చెప్పి ఇది ఈ సూత్రానికి మెయిన్. సో 2వ సూత్రం అంటే చదివేసి దాన్ని బట్టి అయిపోతుంది. చెప్పమ్మా, ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. అనిత్య శుచి దుఃఖానాత్మసు నిత్య శుచి సుఖాత్మ. వెయిట్ ఇక్కడ చెప్పాను ఇందాక, ఇచ్చట తాజా చేపలు అమ్మబడును, వెడగొట్టు. అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు అంటే ఆపేసి ఇక్కడగా ఆపేయాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, అవిద్య ఎలా ఉంటుందంట, మళ్ళీ చదువు ఫస్ట్. అనిత్య, అవిద్య ఎలా ఉంటుందంటే అనిత్య, అశుచి దుఃఖ అనాత్మసు. ఈ 3 అంటే క్లియర్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అవిద్య అంటే అజ్ఞానం అంటే ఏంటి, నాకు ఎలా తెలుస్తుంది? అవిద్య అంటే ఏంటంటే ఫస్ట్ది అనిత్యం. సో మీకు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ సూత్రాన్ని పట్టుకుని మనకు భగవద్గీతలో ఫస్ట్ మనకి దాన్ని ఏమంటారు, ఫస్ట్ ఏంటి అర్జున విషాద యోగం కదా, అంతే కదా. అర్జున విషాద యోగంలో చాలా క్లియర్ గా దీని నుంచే ఆయన పట్టుకుని అదొక శ్లోకం కింద లాగేశాడు. అనిత్యమైనటువంటి వాటి గురించి ఆలోచించేవాడు అని క్లియర్ గా చెప్తాడు. ఇక్కడ మీరు కుదిరితే ఒకసారి ఆ శ్లోకం కూడా చదవండి. అనివార్యములైనటువంటి వాటి, అదే అవిద్య అంటే ఇప్పుడు చావు ఉంది, పుట్టిన ప్రతి మానవుడు చచ్చిపోక మానవుడు అంటాడు కదా, అదే కాదు చెప్పేది. అప్పుడు ఇక్కడ అనిత్యము అంటే ఏంటి, ఇక్కడ జీవితం నిత్యమా అనిత్యమా?
అనిత్యం. దిస్ ఇస్ అనిత్యం. అనిత్య. అనిత్య. రెండోది అశుచి. రెండో పదం అశుచే కదా. అంతే సార్, అశుచి. అశుచి అంటే ఏంటంటే మనం శరీరం ఎంతో గొప్పది అనుకుంటాం, బట్ నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, నీలో అన్ని రోగాలు లోపల ఉంటాయి, అన్ని అవలక్షణాలు నీలో ఉంటాయి. కానీ నేను పైకి చాలా గొప్పవాడిని, నా చాలా శుభ్రత అంటే శారీరక శుభ్రత కాదు, మానసిక శుభ్రత కూడా. మనసులో ఎన్నో కల్లోలాలు ఉంటాయి, ఎన్నో అల్లకల్లోలాలు, మనసు చాలా దుష్టమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. కానీ నేను చాలా మంచివాడిని, ఇది అవిద్య. సో అనిత్య, నిత్యము కానటువంటి వాటిని శుభ్రముగా, అశుచి శుభ్రముగా లేనట్టు, శుభ్రం అంటే ఇక్కడ మానసిక శుభ్రం కూడా చూసుకోండి, శుభ్రముగా లేనటువంటి వాటిని. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఇంకోటి ఏంటి, దుఃఖ దుఃఖం. దుఃఖ బాధ కలిగించే వాటిని. అంటే చూడండి, అనిత్యమైన వాటిని తీసుకున్నాడు, తర్వాత రెండోది అశుచికి తీసుకున్నాడు, దుఃఖం తీసుకున్నాడు. ఈ మూడింటిని అంట అవిద్య అంటే ఏంటంటే, ఈ మూడింటిని ఏమనుకుంటుందంట, నెక్స్ట్ 3 పదాలు చెప్తాడు చూడండి. అనాత్మసు. అనాత్మసు అంటే మనకి, ఆత్మ అంటే మనకి, సు అంటే సప్తమి విభక్తి, అందు, నాయందు. నెక్స్ట్ నిత్య, శుచి, సుఖ, ఆత్మ. ఎగ్జాక్ట్. సుఖ. సో అశుచి, అనిత్యానికి వ్యతిరేకం ఏది, నిత్యం. నిత్యం. అశుచికి ఆపోజిట్ ఏది, శుచి. శుచి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, దుఃఖానికి ఆపోజిట్ దుఃఖానికి సుఖం. వ్యతిరేకం ఏది, సుఖం. అంటే దుఃఖాన్నేమో సుఖం అనుకుంటున్నాను, అశుచిగా ఉన్నదేమో నేను చాలా శుభ్రంగా ఉన్నాను అనుకుంటున్నాం, మానసికంగా శారీరకంగా. అండ్ అనిత్యమైనటువంటి ఈ ప్రపంచాన్నేమో నిత్యం అనుకుంటున్నాం. అనాత్మసు ఇవి ఏమి కాదు. ఇక్కడ ఈ 3 తీసేస్తే ఈ మూడింటిని ఈ 3 అనుకుంటున్నాం అంటాడు. అర్థమైందా నీకు? చదువు మళ్ళీ, ఇప్పుడు మళ్ళీ మొత్తం శ్లోకం చదువు. అనిత్య, అశుచి, దుఃఖ, అనాత్మసు, నిత్య, శుచి, సుఖ, ఆత్మఖ్యాతి, అవిద్య. ఆత్మఖ్యాతి. అవన్నీ అలా అనుకోవడం అంటే దుఃఖాన్ని తీసుకొచ్చి సుఖం అనుకోవడం, తర్వాత శుచి లేని దాన్ని అంటే అశుచిని చూసి శుచి అనుకోవడం, అలాగే అనిత్యాన్ని తీసుకొని నిత్యం అనుకోవడం, ఇది ఆత్మసు. ఆత్మసు ఖ్యాతి. ఖ్యాతి అంటే అనుకోవడం, అంటే ఇలా భ్రమిస్తున్నావు. ఇలా భ్రమించడాన్నే ఏమంటారు, ఖ్యాతి, అవిద్య. ఇది అవిద్య అంటే. యు గాట్ ద పాయింట్. ఈ 2 పదాలకి, ఈ 2 సూత్రాలకు అర్థమైంది వాళ్ళకి. వెరీ సింపుల్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. దీంట్లో ఎక్కడ నీకు ఇచ్చడ తాజా చేపలు అమ్మబడునని నువ్వు అనుకుంటూ ఉంటే, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ అన్నాడు, నువ్వు కాకపోతే ఇంకెవడు అమ్ముతాడు, నువ్వు అమ్మడం కాకపోతే కొంటావు అంటాడు, చేపలు కాకపోతే ఇంకేమైనా అమ్ముతున్నావు అన్నాడు. సో టోటల్ కొట్టి పాడేశాడు. ఇదంతా అజ్ఞానం అంటాడు. అజ్ఞానం. అజ్ఞానానికి పతంజలి వాడిన భాష పదం అవిద్య. అవిద్య 4 రకాలుగా, అది పడుకుని ఉండొచ్చు, అంటే బాగా నిద్రాణ స్థితిలో ఉండొచ్చు, కానీ ఎప్పుడో లేస్తుంది, నిద్రపోతుందంటే లేస్తుంది. అలాగే లేదంటే అది అవిచ్ఛిన్న, విచ్ఛిన్నం అంటే ముక్కల కింద ఉండొచ్చు, లేదంటే తను వీక్ గా ఉండొచ్చు, లేదంటే స్ట్రాంగ్ గా ఉండొచ్చు. ఈ 4 స్టేజ్లో మనలో అవిద్య ఎప్పుడూ ఉంటానే ఉంటది. అది ఏంటంటే ఎలా తెలుస్తుంది అవిద్యని? అనిత్యమైనదేమో నిత్యం అనుకుంటున్నాం, అశుచిగా ఉన్నదాన్ని శుచి అనుకుంటున్నాం, దుఃఖాన్ని సుఖం. ఇది దిస్ ఇస్ వాట్ అవిద్య ఈజ్ అని చెప్పేసి ఒక సైంటిఫిక్ వేలో
మామూలుగా ఒక ప్రీచరు ఒక బోధకుడిలాగా చెప్పట్లా ఆయన. చాలా డీటెయిల్డ్గా ఇన్ని స్టెప్స్ ఉంటాయి, ఇన్ని స్టేజెస్ ఉంటాయి, ఇన్ని రకాలుగా ఉంటాయి అని చెప్తున్నాడు. దీన్నే మన భగవద్గీతలో చక్కగా ఒక గాయత్రి ఛందస్సులో చక్కగా ఆయన శ్లోక రూపంలో చెప్పేశాడు. ఇంతే తేడా, రెండింటికి ఏం తేడా? ఎస్ ప్లీజ్, ఎనీథింగ్ ఫర్ టుడే? ఎస్ ఎస్ ఎస్, చెప్పండి. డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్? డౌట్స్ ప్లీజ్. సండే ఏం మాట్లాడుకుందాం, దేని గురించి చెప్తారా నాకు? సండే టాపిక్ ఇవ్వండి, దేని గురించి అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సార్ ఇయర్స్ సార్. ఏంటమ్మా టాపిక్? అసలు నా చేత మాట్లాడించే మాటలు కాదు ఇవి. ఓకే. టాపిక్ ఇవ్వండి ఏదో ఒకటి. సండే సోహం టాక్స్ లో ఏం మాట్లాడుకుందాము? ఏ సండే ఇది? ఫస్ట్ సెకండ్ సాటర్డే కదా, సెకండ్ సండే కాదు కదా? సెకండ్ సాటర్డే సండే. ఇది సెకండ్ నెక్స్ట్ ది ఇది సెకండ్ సాటర్డే అంటే సివై ఉంటది. అవును. సివై అంటే మరి డెఫినెట్ గా అది ఒక ఐ మీన్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఒక అకాడమిక్ పాయింట్ మాట్లాడుకోవాలి మనం. యోగా టీచర్స్ కి ఉపయోగపడేది చెప్పండి. పీరియడ్స్ టైంలో లేడీస్ చేయవలసినవి చేయకూడనివి ఏమన్నా? అది ఓన్లీ ఫర్ లేడీస్ కనుకుంటారు. కాకపోతే అంటే ఓకే, ఒకటి ఇంకేమన్నా చూడండి. రేపు సివైఈ క్లాస్ సండే ఉంది అంటే కంటిన్యూయింగ్ యోగిక్ ఎడ్యుకేషన్, అంటే యోగాని ఒక సైంటిఫిక్ వేలో ప్రపంచానికి ఇంకో డిఫరెంట్ గా పరిచయం చేసే కార్యక్రమం అది. ముఖ్యంగా యోగా టీచర్లకు ఉపయోగపడేది. దానికి ఒక టాపిక్ ఇవ్వండి నాకు, నేను మాట్లాడిన రెడీ అవ్వడానికి. సార్ సికిల్ సెల్ అని యోగాలో ఏం చేస్తా ఉన్నాం మనం? ఏం చేయలేం. యోగా ద్వారా యోగాని మనం ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లే పద్ధతిలో మనం వాళ్ళకి ఎలా బాగా చెప్పాలి, దాంట్లో ఎస్పెషల్ సైన్స్ ని ఇట్లాగా చేయాలి. అది నా అడిగే టాపిక్. అది యోగా టీచర్లకి ఉపయోగపడేది చెప్పండి. మీరు చెప్తే నేను దాన్ని బట్టి నేను రెడీ అవుతాను. సార్ నమస్తే సార్. చెప్పండి సార్ సూర్య. బీజాక్షరాలు చెప్పారు కదా సార్ మీరు. బీజాక్షరాల మీద అదే పెటల్స్ ఉంటాయి కదా సార్, కలర్స్ ఏమన్నా అవుతే చెప్పండి సార్. అంటే నేను బీజాక్షరాల వరకే చెప్పా, అది పెటల్స్ వరకే వెళ్ళలేదు. పెటల్స్ దేవి దేవతలు వాటికి వెళ్ళా. అదే సార్, అదే మీకు అవుతాయి సార్ నా ఊహ. అది లేదంటే ముద్ర థెరపీ. రెండు కూడా కొద్దిగా నాకు అంత అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను సాధన కూడా చేయలే. ఓకే సార్, మీకు అవుతాయి సార్ నా ఊహ చెప్తున్నా. అదే చెప్పాలి సార్. కదా. ఓకే సార్. ముద్దల అవును గురించి సార్. మనం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నేను పాటించకుండా మీకు చెప్పడం అనేది. అవును ఎందుకంటే సార్. నేను ముద్దల గురించి నేను ఎప్పుడు చెప్పలేదు ఎక్కువ. అవును సార్. బంధాలు చెప్పాను, అవును చెప్పాను. ముద్దల గురించి నేను ఎక్కువ మాట్లాడను. అవును సార్. అంటే నాకు దాని మీద అవగాహన తక్కువ, నాకు సాధన కూడా తక్కువ.
అదేనండి మీరు అనుకుంటే ప్యాటర్న్స్ గురించి అంటే మీరు అది అసలు అది ఇంకా బియాండ్ మై సబ్జెక్ట్. అవును సార్, అవును. చూడండి సార్, అవుతే చూడండి. ఇప్పుడు కదా నెక్స్ట్ సండే అన్నా సాటర్డే, ఎప్పుడైనా ఎనీ ఎనీ టైం సార్. లేదంటే మన క్లాసులు ప్రాణాయామం అయిపోయాకన్నా క్లాసులు తీసుకున్నా పర్వాలేదు సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ. ఎనీథింగ్ ఇంకా సార్ ఈరోజు పేపర్లోని క్యాన్సర్ ట్రీట్మెంట్ కి ఆయుర్వేద యోగా మొత్తం అంతా దీని మీద ఆ, వర్క్ చేస్తున్నారనేసి వచ్చింది సార్. దాని గురించి అంటే ఎక్కువ మనకు యోగా ఆయుర్వేద రెండు కలిపి క్యాన్సర్ కి ఎటువంటి ప్రయోగాలు చేస్తున్నారు, అంటే మనకి యోగా ఎలా ఉపయోగపడుతుంది, మనకి క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలా ఎక్కువైపోతున్నారు సార్. అందుకని క్యాన్సర్ కి మనం ఏం చేయగలం? నేను మనసులో అనుకున్న మాట చెప్పేసి క్యాన్సర్ పేషెంట్స్ కి మనం ఏం చేయొచ్చు అంటే ఎక్కువ, అంటే ఇప్పుడు టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ చెప్పొచ్చు సార్. అంటే టూ అవర్స్ క్లాస్ కాబట్టి టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ చెప్పొచ్చు. అంటే క్యాన్సర్ పేషెంట్స్ కి మనం ఎలా చెప్పొచ్చు, అంటే యోగా ద్వారా ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఏమైనా చేయొచ్చా అని సార్. సరే, ఓకే, గుడ్. దాని గురించి మాట్లాడు. థ్యాంక్ యూ. ఓకే, ఇది వాళ్ళకి రేపు కంప్లీట్ మన అన్ని సెలవు. సండే సివై క్లాస్లో క్యాన్సర్ అండ్ యోగా అనే టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం. ఓకే దెన్, సీ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.